ప్రజల్లో ఉన్నటువంటి విషయం ఏంటిదంటే ప్రజలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నో కేసులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని సానుభూతితోటి అయ్యో పాపం అనే సానుభూతి ప్రజలు చూపిస్తారు. ఆ సానుభూతి ప్రజలు మరలరేమో అనేది కూడా లేదు. వీళ్ళు అసెంబ్లీలో ఆడుతున్న డ్రామాలు ఈ నాటకాలు అన్ని చూస్తే ఇప్పుడు ఈయనకు అసెంబ్లీలో పోవడానికి తుంటేముకు ఇరిగింది నాకు కాబట్టి పోతలేడు. నల్లగొండ పోయింది 150 కిలోమీటర్ ఇక్కడ నుంచి. నల్లగొండ పోయి ఏం చేసిండే ముఖ్యమంత్రి గారు? నిజంగా ఆయన నల్లగొండ పోయినట్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద పోయి ధర్నా చేసి ఉంటే నేను సంతోషించేవాడిని, మా మద్దతు తెలిపేటోడిని. ఎందుకు దేనికి మద్దతు తెలిపేటోళ్ళం అంటే నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద చాలా పొలాలు వేల ఎకరాలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి కింద కూడా చాలా మంది రైతులు వేసుకున్నారు. వాళ్ళు గవర్నమెంట్ చెప్పింది అప్పటికి వేసుకోకండి, అధికారులు చెప్పారు పొలాలు వేసుకోకండి నీళ్లు రావు అని చెప్పినప్పటికీ కూడా ప్రజల ఆశతోటి వేసిర్రు. ఈయన ఏం చేసినట్టే వానకాలం నీళ్లు వదిలిపెట్టిండు కేసీఆర్ గారు. ఎందుకు? ఎన్నికలకు ముందు ఆ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా నీళ్లు వేస్ట్ చేసిండు ఈయన. నాకు ఓట్లు రావాలి, వానకాలంలో కూడా పంటలన్నీ ఎండిపోయేటియే. ఏది నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్నటువంటి రైతాంగం కానీ ఎస్ఆర్ఎస్పి కింద ఉన్న రైతాంగం కానీ పొలాలన్నీ ఎండిపోయేటియే. కానీ ప్రజల ఓట్లు తనకు మలుచుకోవాలని చెప్పేసి చాలా నీళ్లు వేస్ట్ చేసింది కేసీఆర్ గారు. కానీ నా నల్లగొండ మీటింగ్ పోయినట్టు నాగార్జున సాగర్ మీద మీటింగ్ పోయి రైతాంగం పొలాలన్నీ ఎండిపోతాయి రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం తక్షణమే నీళ్లు విడుదల చేయాలని ధర్నా చేసి ఉంటే నల్లగొండ రైతాంగం మొత్తం కూడా కేసీఆర్ని శభాష్ అని చెప్పేది. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నో ఓట్లు కూడా వేసేటోళ్ళు. ఎందుకంటే పొలాలు చాలా ఎండిపోతున్నాయి. ఆ పని చేయలే. పక్కాగా రాజకీయ లబ్ధి కోసమే పోయాడు. నల్లగొండ చాలా చైతన్యవంతమైనది. నేనే చెప్తున్నా, నాకంటే మేధావులు చాలా మంది ఉన్నారు నల్లగొండలో. కమ్యూనిస్టు ప్రభావం ఉన్న జిల్లా అది. చాలా మంది పక్కాగా పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే నల్లగొండలో పోయిండినా. ఇది డ్రామా కేసీఆర్ది రాజకీయ లబ్ధి కోసం. ఇప్పుడు కాళేశ్వరం విచారణ గురించి మనం మాట్లాడితే మాకు నమ్మకం ఉంది అని అంటున్నారు. ఇప్పుడు ఆల్ పార్టీలకి మెగా కృష్ణారెడ్డి పైసలు ఇచ్చినోడే కదా, అన్ని పార్టీలకి ఇంక్లూడింగ్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, అది వాళ్ళదే మొత్తంగా. సో వీళ్ళు దీని మీద ఎంక్వైరీ చేయడానికి ముందుకు వెళ్తారని మీకు అనిపిస్తున్నదా? కాళేశ్వరం మీద నీళ్ల ప్రాజెక్టుల మీద ఏ ఎంక్వైరీలు చేసినా సార్, ఏ ఎంక్వైరీలు చేసినా నీళ్లలో పోసిన పైసలు అవి దొరకవు. జలయజ్ఞం ధనయజ్ఞం అయిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏమన్నా చేయగలిగిందా? నీళ్ల ప్రాజెక్టుల మీద వీళ్ళను మక్కి కీలు పట్టినట్టుగా పట్టడం చాలా కష్టం. ఎక్కడ ఏం విచారిస్తారు అంటే ఆ పైసలతో భూములు కొన్నారు కదా, ప్రజలకు తెలిసిపోతుంది. ఆ పైసలతోనే భూమి కొన్నట్టు తెలియదు మనకు. అంటే ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం చేసినా, సిబిఐ చేసినా కూడా నీళ్ళ ప్రాజెక్టుల సివిల్ ప్రాజెక్టులలో చేసినా అంత పక్కడబందీగా దొరికే అవకాశం అయితే దొరికినట్టు, పలానోళ్ళు జైలుకు పోయినట్టు ప్రాజెక్టుల విషయంలో అయితే ఇంతవరకు నేను చూడలేదు. ఇప్పుడు గొర్రెల స్కీమ్ ఉంది, దీన్ని పట్టొచ్చు ఈజీ. ఇది ఎన్ని గొర్రెలు ఎక్కడికి పోయినాయి, లబ్ధిదారు ఎవరు, ట్రాన్స్పోర్టర్ ఎవడు, అమ్మకందారుడు ఎవడు, ఇదంతా కూడా బయటికి వస్తుంది. ఇప్పుడు ఒకటే నేను పేపర్ చూసిన, ఒక 2 వీలర్ మీద 126 గొర్రెలు తగిలించారంట. సాధ్యమవుతుందా ఇది? అది ఆ నెంబర్ ప్లేట్ రాసి ఉండొచ్చు అండి వాళ్ళు. ఆ నెంబర్ ప్లేట్ 4 వీలర్ అని అనుకుంటారు అధికారులని, ఇచ్చిరేమో వాళ్ళు. కానీ ఒక 2 వీలర్ మీద 126 గొర్రెలు తీసుకోవడం సాధ్యమవుతుందా? ఒకటే 4 వీలర్ ఒక జీప్, ఒక కార్ లాంటిది, దాని మీద 7000 కిలోమీటర్లు తిరిగినట్టు రాసిర్రు. సాధ్యమవుతుందా? లేదు. ఇవన్నీ దొరుకుతాయి. ఇప్పుడు ఈ గొర్రెల స్కీమ్ అనేది దొరుకుతుంది. సివిల్ సప్లై ధాన్యం, ఇవన్నీ రా మెటీరియల్స్ సివిల్ సప్లైలో కూడా దొరుకుతారు, ఈ దీంట్లో కూడా దొరుకుతారు. ఇంకేదైనా గ్రామ స్థాయిలలో వాటిలో దొరుకుతారు. కానీ ఈ నీళ్ళ ప్రాజెక్టుల మీద సివిల్ ఇంజనీర్లు చేసినటువంటి ఆ ప్రాజెక్టుల మీద అవినీతి చిట్టా అంతా బయటికి వస్తుంది అనేది ప్రజలకైతే ఒక విషయం, ఈ విషయం అయితే బయటికి పోతుంది. కేసీఆర్ ఇన్నాళ్ళు చెప్పిన కాళేశ్వరం ఓహో అద్భుతం, మహా అద్భుతం, ఇది 7వ ఇంత 6వ ఇంత అని ఈయన చెప్పినట్లుగా ఇది లేదు. ఇప్పుడు నిన్న మొన్న హరీష్ రావు అండ్ కేటీఆర్ మాట్లాడింది మీరు విన్నారు కదా, ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తున్నది? నేను ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా నాకు చాలా మంది మిత్రులు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, వేరే ప్రొఫెసర్లు కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. చాలా మంది మిత్రులు ఉన్నారు నాకు. సీను ఏమవుతుందో చెప్పు అని చెప్పి నాకు చాలా మంది చెప్తారు. నేను అంచనా వేయగలుగుతా. నేను చెప్పిన వాళ్ళందరితోటి గాంధీ కుటుంబం మీద, రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ మీద, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంత పేలితే అంత లాభం చేకూరుతుంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పిన నేను. అదే చేకూరింది. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ మొన్న ఈ 4-5 రోజులు అంతా ఎక్కువ మాట్లాడతలేడు. ఎందుకంటే ఎవరో బుద్ధి చెప్పినట్టుంది ఆయనకు.
అరే బాబు మీరు మాట్లాడే కొద్దీ పార్టీ అంతా నాశనం అయిపోతుంది రా బాబు, మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడ ఉన్నాంరా మేము, మీరు మాట్లాడితే పార్టీ అంతా సర్వనాశనం అయిపోతుంది, జర మీరు మాట్లాడకుండా నాయన మీకు దండం పెడతాం, మీరు మాట్లాడితే పార్టీ అంతా పోతుంది రా అని ఎవరు చెప్పినట్టుంది. అది కేటీఆర్ కు బుద్ధి ప్రసాదించిరెవరో, కేటీఆర్ కు బుద్ధి వచ్చి ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాయి ఆయన. ఇది నిజమే అని గ్రహించిండు, కనీసం ఆ గ్రహింపు కన్నా వచ్చిరు వీళ్ళు. ఇప్పుడు హరీష్ రావు ఎక్కువ మాట్లాడుతున్నాడు కదా, ఇంకా వీళ్ళు ఎంత పేలితే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలు అన్ని సీట్లు గెలుస్తుంది. ఎవరండి వీళ్ళని మాటలు నమ్మేది? ఎవరు నమ్ముతారు? వీళ్ళు 9.5 సంవత్సరాలు పరిపాలించి ఏం చేసిరు? ప్రజలకంతా ఇదే బాకా ఊదిరు కదా, అసెంబ్లీలో ఊదిన బాకానే 9.5 సంవత్సరాలు గతంలో అంతా ఊదుకుంటూ వచ్చారు. ఎవరు నమ్మిరు? ప్రజలు ఎవరు నమ్మలే. నిజంగా మీరు అన్నట్టు కాళేశ్వరం ద్వారా, లేదు తుమ్మిడిగట్టి కాళేశ్వరము, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, ఈ అన్ని ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలు వారినాయి. ఇప్పుడు మా జిల్లా మంత్రిని అడుగుతాను నేను, మా జగదీష్ రెడ్డి గారిని అడుగుతాను. ఇప్పుడు ఆయన శాసనసభలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కాళేశ్వరమే నిజమైతే కాళేశ్వరంలో నీళ్లు, మేడిగడ్డ, అన్నారం, సునీళ్ళ, వీటన్నిటిలో నీళ్లు ఉంటాయి. ఇలా సూర్యాపేటకు నీళ్ళు ఎందుకు వస్తలేవు? అంటే సూర్యాపేట రైతాంగాన్ని, కోదాడ రైతాంగాన్ని, తుంగతుర్తి రైతాంగాన్ని, పొలాలు వేసుకున్న రైతాంగాన్ని నాశనం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏమైనా కుట్ర పడిందా? లేకుంటే ఆ పొలాలన్నీ ఎండిపోవడం కాంగ్రెస్ పార్టీలకు సంతోషమా? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు అల్లా. ఇదంతా వాస్తవం అయితే ఇంకొకటి మీరు చెప్పిన అన్ని మా జగదీష్ రెడ్డి గారు చెప్పిర్రు, సూర్యాపేట సస్యశ్యామలం అయింది అధ్యక్ష, తుంగతుర్తి, కోదాడ మొత్తం సస్యశ్యామలం అధ్యక్ష. మరి ఎందుకు నల్లగొండలో 11 సీట్లు కాంగ్రెస్ గెలిచింది? వీళ్ళంతా సస్యశ్యామలమే అయితే ప్రజలందరూ మీకే ఓటేయాలి కదా, ప్రజలు ఎందుకు ఓటేయాలి? అంటే మీరు చెప్పింది అబద్ధాలు, అసెంబ్లీలో చెప్తుంది, ఇప్పుడు చెప్తుంది కూడా అబద్ధాలే, అందుకనే ప్రజలు నమ్మలే. నీకు అర్బన్ ఏరియా హైదరాబాద్ సిటీలో గెలిచిన సీట్లు నిజంగా మీరు నీళ్ళు ఇచ్చి సస్యశ్యామలం చేస్తే రైతాంగం అంతా మీకే ఓటేయాలి, రైతాంగం మిమ్మల్ని నమ్మాలి, మిమ్మల్ని తిరిగి ప్రభుత్వంలో రానియాలి కదా. ఎందుకు ప్రభుత్వంలో రానియలేదు? మిమ్మలను ప్రజలు విస్మరించిర్రు. మీ మాటలన్నీ కూడా బోగస్, పచ్చి అబద్ధాలని ప్రజలు నమ్మి మిమ్మల్ని ఓడగొట్టిర్రు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో ఎదురుదాడి చేస్తున్నారు కదా, దీనేం ప్రజలు నమ్మే అవకాశం లేదా? అస్సలు ఉండదండి. 100 ఎలుకలు తిన్న పిల్లి ఇక నుండి నేను ఎలుకలను తిననని సత్యాగ్రహం చేసిందంట. టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకం చూస్తుంటే అట్లున్నది. ఇప్పుడు అసెంబ్లీలో ఎదురుదాడి దిగుతున్న ప్రజలు చూస్తలేరా? ఏం చెప్తారు? కొత్త ముచ్చట్లు ఏమైనా చెప్తుర్రా? గతంలో చెప్పిన ముచ్చట్లే కూడా అసెంబ్లీలో చెప్తారు. ఇప్పుడు ఏమైనా కొత్త ముచ్చట్లు చెప్తుర్రా? చెప్పట్లేరు కదా. నేను ఇప్పుడు వీళ్ళని అడుగుతా, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు అడుగుతారు కదా, ఇవాళ ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇవాళ వీళ్ళని అడుగుతారు కదా, కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులైంది అధికారంలోకి వచ్చి? 100 రోజులు కూడా దాటలే. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల ముందు 2014 ఎన్నికల్లో కానీ ఉద్యమంలో కానీ కేసీఆర్ మాట చెప్తే మెడ నరుక్కుంటా కానీ మాట తప్పడన్నాడు. మెడ నరుక్కుండా ఎన్ని మాటలు తప్పినావు కేసీఆర్ కూడా మీ ద్వారా, మీ మీడియా ద్వారా చెప్తా ఉన్నా. కేసీఆర్ పార్టీలో ఉన్న శ్రేణుల్లో కూడా చెప్తా ఉన్నా నేను, కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నా నేను. దళితుని ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు, చేసిండా కేసీఆర్? 3 ఎకరాలు భూమి ఇస్తానన్నాడు, ఇచ్చిండా? అందరికి ఇల్లు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? తెలంగాణలో ఇంచుకు నీళ్ళు ఇస్తానన్నాడు, నీళ్ళు ఇచ్చిండా? ప్రతి వాళ్ళకి ఇల్లు కట్టిస్తానన్నాడు, కట్టించిండా? 9.5 సంవత్సరాలు ఈ రోజు కూడా నాకు 3 పిల్లలు, మా పిల్లలకు రేషన్ కార్డులో ఎక్కిద్దామంటే అవకాశం లేదు నాకు. వాస్తవం కాదా ఇది? మీ కళ్ళలో కనబడట్లేవా? మీ చెవులకు వినబడట్లేవా? ఏం చూస్తున్నారని కేసీఆర్కి మద్దతు ఇస్తురా మీరు ఆ పార్టీలో ఉండి? ఇంత కేసీఆర్ చేసిన విధ్వంసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా విధ్వంసం జరగలే. కేసీఆర్ పాలనలోనే తెలంగాణ ఆగమైపోయింది, కేసీఆర్ పాలన తెలంగాణ నాశనం అయిపోయింది. పులి బయటకు వస్తుంది, ఇక వేటాడుతుంది అందరిని అని అంటున్నారు కదా. అంటే వీళ్ళు మిగతా వాళ్ళంతా మేకల, గొర్రెల? మిగతా వాళ్ళను మేకలుగా, గొర్రెలుగా భావించుకొని నేను పులి అని భావించుకొనే ఎలకబడ్డాడు. ఈయన పులి అనుకుంటే పులి కాలేడు, వాళ్ళు పిల్లులు మేకలు అనుకుంటే మేకలు కాలేరు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే గెలుస్తారు, వారిదే అధికారం. అంతే కదా, ఇది స్పష్టం. ఈ విషయం పులి బయటికి వస్తుంది. పులి లేదు, గిలి లేదు. కేసీఆర్ గురించి ఎక్కువ మాట్లాడడం కూడా వేస్ట్. నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన అవుట్డేటెడ్ మెడిసిన్. ఆయన పని అయిపోయింది. ఆ పార్టీని నమ్ముకొని ఎవరన్నా కార్యకర్తలు ఆ పార్టీలో ఉంటే, కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్ముకొని ఆ పార్టీలో ఎవరన్నా ఉంటే వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరం. ఉండదు ఆ పార్టీ, ఉండదు. అటు బీజేపీ ఇప్పుడు అంత వాళ్ళు ఏం నమ్మిస్తారు అంటే, నాయకులకు ఎమ్మెల్యేలకు ఏం నమ్మిస్తారు అంటే, ప్రభుత్వాన్ని కూలగొడతాం, అబ్బా నిజంగా ఇది అవుతుందేమో, నిజం ఇది అవుతుందేమో తొందరలోనే తన పార్టీ నాయకులకు నమ్మకం కలిగించేటందుకు, తన పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పార్టీ నుండి జారిపోకుండా ఉండేటందుకు ప్రగల్భాలు పలుకుతున్న ప్రగల్భాలు కానీ అది సాధ్యం కాదు.